వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. కేశినేని నానిపై బుద్ధ వెంకన్న ఫైర్. కేశినేని నాని టీడీపీలో సంసారం చేస్తూ వైసీపీలో అక్రమ సంబంధం పెట్టుకున్న రాజకీయ వ్యభిచారి. టీడీపీలో ఏ నాయకుడితో కూడా ఆయన కలిసి పనిచేసిందేమీ లేదు. వైసీపీ నాయకులతో మాత్రం చాలా దగ్గరగా కలిసి నడిచారు. ఎప్పటి నుంచో ఈ కోర్టు రాజకీయాలకు నాని తెరలేపాడు. చంద్రబాబు దగ్గర మాట్లాడిన మాటలను విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డికి చేరవేశాడు. బడుగు బలహీన వర్గాల వ్యక్తి వ్యతిరేకానికి కేశినేని నాని పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నన్ను చంద్రబాబు నియమించారు అన్నారు. దుర్గాగుడి ఫ్లైఓవర్ కోసం నేను ఎన్నో పోరాటాలు చేశాను. తర్వాత నాని పార్లమెంటు ఇన్ఛార్జిగా అయ్యాక నన్ను తొలగించాలని అధిష్టానానికి చెప్పారు. ఇటువంటి కుట్రలు చేస్తూ పార్టీలో నేతల మధ్య చిచ్చు పెట్టారు. దీనికి ప్రత్యక్ష సాక్షి సృజన సోదరి. ఆయనకు అన్ని తెలుసు. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు. చంద్రబాబు నాపై నమ్మకంతో వారి మాటలను నమ్మలేదు. తెలుగుదేశం పార్టీలోంచి కృష్ణా జిల్లాలో పోయారు చూసారు. అందులోకి అయ్యారాం అయ్యారాంలకి అధ్యక్ష పదవి తీసుకురాడు ప్రస్తుతం. వీళ్ళందరికీ అధ్యక్షుడు వెనకాతలు తిరుగుతూ బాబు అయ్యా అని పోగు చేసుకున్నాడు. నువ్వు నోరు కంట్రోల్ చేసుకో. రేపు ఇంకో 2 నెలలు 3 నెలల్లో నీ పరిస్థితి ఏంటో, నువ్వేంటో, నీ రాజకీయ భవిష్యత్తు ఏంటో ప్రజలు తేల్చేయడానికి రెడీగా ఉన్నారు. విజయవాడలో రెడీగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? 2014, 2019 పశ్చిమ నియోజకవర్గంలో వీడికంటే మెజార్టీ వచ్చిందంట. ఏంట్రా నీకు వచ్చింది మెజార్టీ? పశ్చిమ నియోజకవర్గం ఎవరిదిరా? మాది. నువ్వెవడివి? నువ్వెక్కడోడివి? పశ్చిమ నియోజకవర్గంలో నువ్వు 100 రూపాయలు సాయం చేశాను, ఫలానాడికి సాయం చేశానని చూపిస్తావా? ఇంకా నీ అప్పుల బాగోతం చెప్పమంటావా? పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకున్నావో, ఎక్కొట్టావో? పశ్చిమ నియోజకవర్గం మాది. మా కష్టం మీద మాకు పెట్టేటువంటి ఇబ్బందులు మేము ప్రభుత్వం మీద పోరాటం చేసి అధికారం వస్తే అధికార పక్షాన్ని నిలబడబట్టి 2 సార్లు ఇక్కడ మెజార్టీ వస్తే వీడికి వచ్చిందంట. రేపు రా రేపు నీకు పశ్చిమ నియోజకవర్గంలో మెజార్టీ వస్తుంది అనే ఏమన్నా ఇది ఉందని చెప్పు. నువ్వు మాటతే పల్లెలకి వెళ్ళి మరుగుతున్నాడు.